ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు నాగోబా ఆలయానికి చేరుకుని పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పించుకుంటున్నారు. మహిళలు భక్తులు భారీగా తరలి రావడంతో నాగోబా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు మెస్రం వంశీయులు. ఉదయం నుంచి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తులు పుట్టల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ అతి పురాతనమైన ఆలయం కేస్లాపూర్ నాగోబా ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించున్నాం. చాలా మంది కూడా వచ్చి దర్శించుకుంటున్నాం. మనతో మాట్లాడడానికి రాజగొండు రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ సంబాపురావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాజగొండు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నాగోబాను దర్శనం ఎట్లా ఫీల్ అవుతుంది? వాస్తవంగా ఆదివాసులలో పురాతన టెంపుల్ ఏదైనా ఉన్నది అంటే అది కేశలాపూర్ నాగోబా టెంపుల్. అందుకోసం నేను రాజగౌడ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక ఆదివాసీ బిడ్డగా ఒక ఆదివాసీ టెంపుల్కు రావాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు నాగోబా నాగల పంచమి రోజు ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఈరోజు ఆదివాసులు చాలామంది అంటే బియ్యంతో వండిన భోజనం చేయరు. అదే రకంగా మినపప్పుతో చేసిన వస్తువులు ఏవి తినరు. అదే రకంగా గోధుమలతోటి చేసిన వస్తువులు ఏది తినరు. కేవలం ఏంటంటే జొన్న గట్క తింటారు, అదే రకంగా పప్పు తింటారు. కాబట్టి ఆ పవిత్రం పాత రోజుల నుంచి పూర్వీకుల నుంచి వస్తుంది కాబట్టి సాంప్రదాయం ఉంది కాబట్టి అందుకోసం ప్రత్యేకంగా ఈ టెంపుల్లో వచ్చిన వాళ్ళ బాధలన్నీ కూడా పోతాయి. కాబట్టి దేవుడు ఆశీర్వాదం ఉంటే ఇంకా ముందుకు ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. దేవుణ్ణి ప్రత్యేకంగా ఆదివాసీ సోదరులందరినీ కూడా సుఖసంతృప్తితోటి ఉంచాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. సో నాగోబా ఆలయ అభివృద్ధి కోసం ఎట్లా కృషి చేస్తారు? నాగోబా దేశంలోనే ఇది ఒక చరిత్ర. ఎవరు కూడా ఆదివాసులు వాళ్ళ మెస్రం వంశస్థులే ఈ టెంపుల్ను కట్టడం జరిగింది. ప్రభుత్వం అక్కడక్కడ కొంత సాయం చేయడం జరిగింది, కానీ ముఖ్యంగా ఆదివాసులు వాళ్ళ సొంత డబ్బులతోటి కట్టడం అనేది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం. తప్పనిసరిగా ఆలయం కోసం ఇంకా ఏదైనా ఉంటే కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి అన్ని ఇక్కడి టెంపుల్ సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వచ్చి ముఖ్యమంత్రి కాకముందు రావడం జరిగింది, అయిన తర్వాత కూడా రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వారు ఈ టెంపుల్ను ప్రత్యేక దృష్టి పెట్టుకొని అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకం ముఖ్యమంత్రి మీద ఉన్నది. సో మనతో మాట్లాడితే మెస్రం పెద్దలు ఉన్నారు సార్, మనం మాట్లాడతాం. నాగోబా ఆలయంలో ఎట్లాంటి పూజా కార్యక్రమాలు జరుగుతుంది? ఈరోజు వచ్చినటువంటి అందరి భక్తులకు అందరికీ నమస్కారాలు, రామ్ రామ్. ఈరోజు అంటే నాగపంచమి అంటే తాత ముత్తాతల నుంచి ఏదో తరతరాల నుంచి నచ్చినటువంటి ఆచారం. ఈ మెస్రంకి సంబంధించిన కులదేవత కాక ఇంకా మొత్తానికి జనరల్గా కూడా ఆ దేవత అన్నట్టు కోరుకోవచ్చు. ఎందుకంటే మేమైతే చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము, ఏది మనం కోరుకుంటే కూడా ఆ కోరికలు పవిత్రమవుతున్నాయి. మనమే మా హిందువులే అనేది లేదు, జనరల్గా ఎంతోమంది నా ముంగట కూడా దీనికి ఎట్లా కాలు మొక్కిండు, ఎట్లా ప్రసన్నమైంది అనేది ఆ విధంగా వాళ్ళకందరికీ సహకారం దేవుడు ఇచ్చిందా ఆ రోజే వాళ్ళు పూజలు చేసుకుంటూ పోతున్నారు. జాతర మహాపూజ కావచ్చు, పంచమి కావచ్చు. ఇప్పుడైతే జూలాలు తక్కువైనాయి. ఇంతకుముందు అయితే ఆ కట్టెలు పెట్టి నాట్లతో జూలలు కట్టి ఆ జూలలు మేము కడతాం, కానీ మాకు సంతానం కావాలని అట్లా మొక్కుతుండే. ఆ మొక్కిన జూలలతోటే మొక్కు చేస్తుంటుంది. కానీ ఇప్పుడు జూలలు కట్టడం బంద్ అయింది. అయితే ఇట్లనే మొక్కుకుంటా అది పవిత్రమవుతున్నది. అది కొద్ది రాను పెరుగుతున్నది సార్. అచ్చ భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చే భక్తులకు అయితే మా మెస్రంకి సంబంధించిన అందరూ ఇప్పుడు మన మాజీ ఎంపీ సార్ అన్నట్టు ఆ జొన్న గట్క పప్పు అదే ఉంటుంది. దాన్ని తప్ప వేరేది బియ్యం కావచ్చు, మినుములు కావచ్చు, అసుంటి పళ్ళు ఉన్నాయి. ఎందుకంటే మా తోటి అయినంత సహకారము వాటర్ సోర్సెస్ కావచ్చు, ఏదైనా ఇంకా డాక్టర్స్కు పిలిపించినాం, డాక్టర్లు కావచ్చు, అట్లా అందరికీ మా మెస్రం తరపున మా విలేజ్ తరపున ఆ సహకారంతో మేము అంతా చేపిస్తున్నాం సార్.
సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏదైతే నాగోబా ఆలయం ఉందో అతి పురాతనమైన ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు అదేవిధంగా అభిషేకాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి నాగోబాను దర్శించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు కావచ్చు, అదేవిధంగా మిశ్రమ వంశస్థులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. కెమెరామెన్ మహేందర్తో కలిసి సాయిలు, S6 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.